2016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1000 రూపాయలే, కేరళలో 1600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సంక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో చినగంజ మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు. ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం, చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా.